చేసిన చిరాకే. నేను పరధ్యానంలో కారు నడుపుకుంటూ వెళ్తుంటే తీసుకురండి. 5 లక్షల చెక్కు, ఈ 10,000 క్యాష్ తీసుకోండి. జరిగింది అది. తను చేసిన హెల్ప్ 5 లక్షలు ఆ క్షణాన వాళ్ళ మొహాన విసిరి నన్ను తీసుకొచ్చింది. థ్యాంక్స్ సకేత్. ఇప్పటికైనా నోరు తెరిచి నా గురించి వివరాలు చెప్పి నా పరువు కాపాడావు. చాలా చాలా థ్యాంక్స్. నీ మనవణ్ణి కాపాడి తెచ్చినందుకు మంచి మర్యాదే ఇచ్చారు. ఏమిటే నిష్ఠూరం మాట్లాడుతున్నావు? ఆ వార్త మాకు చెప్పకుండా ఎస్ఐ నీకు చెప్పాడా? మాకు చెప్పితే విషయం మాకు తెలిసుంటే 5 లక్షలు కాదే 10 లక్షలు పడేసి నా మనవణ్ణి నా ఇంటికి తెచ్చుకునేదాన్ని. నువ్వు విసిరేసిన 5 లక్షలకి బదులుగా 25 లక్షలు పడేస్తానే. తీసుకోపా. ఏదో వాణ్ణి కాపాడా, పట్టుకుని తిరుగుతా, కట్టుకుని కులుగుతా అంటే మాత్రం సహించేది లేదు. తనేం డబ్బు ఆశించి చేయలేదు. 10 25 విసిరేయడానికి తన అనుకుంది, సాయం చేసింది. అర్థం చేసుకోకుండా మాట్లాడతారే? పిచ్చి వెధవ. వాళ్ళ గురించి కొత్తగా అర్థం చేసుకునేదేం లేదురా. వాళ్ళు వచ్చినప్పుడే నాకంత అర్థమైపోయింది. ఏదో నన్ను సాధించడానికి వచ్చారనుకున్నాను గాని ఇలా కాని పనులు సాని పనులు చేస్తారనుకోలేదు. నీకోసం ఏదో చేశారని పెద్ద సానుభూతి వలకపోస్తున్నాం. వాళ్ళేమన్నా నీ అమ్మ తరపు చుట్టాలా, అయ్య తరపు చుట్టాలా? ఏ దురుద్దేశం లేని వాళ్ళైతే ఎప్పుడో చిరిగి చెదలు పట్టిన చరిత్ర ఫోటోని తీసుకొచ్చి నీ పెళ్ళా మొహన పడాల్సిన అవసరమే ఉందిరా? అంత అవసరమే వచ్చింది? అవును, నాకు ఫోన్ చేశారు, నేను వెళ్ళాను, మీరు పట్టించుకోలేదు అని తెగ దీర్ఘాలు తీసి మాట్లాడుతున్నావేమి? నిజంగా నీలో ఏ దుర్బుద్ధి లేకపోతే నిన్న వాణ్ణి పోవతలికి నీకు నాకు ఏ సంబంధం లేదు అన్నదానివి. ఆ ఎస్ఐతో నాకే సంబంధం లేదని చెప్పి మా ఫోన్ నెంబర్లు ఇచ్చి చేతులు దులిపేసుకోలేకపోయావా? మీరు ఇలా ఆలోచించే మనుషులని తెలియక ఆదుర్దాలో అయ్యో పాపం అనేలా? గాడిద గుడ్డేం కాదు. సందు దొరికింది కదా అని ఏదో మానవత్వం పొంగి పొర్లిందానిలాగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఎక్స్గ్రేషియా చెల్లించి ఎక్స్ట్రా వేషాలు వేసి నీ పాత డ్రామా మళ్ళీ మొదలు పెట్టావు. ఏయ్, ఆ మాత్రం తెలుసుకోలేని వెర్రి వెంగళమ్మని కాదు నేను. చేసింది చాలు, బావే ముందవతలకి. వాణ్ణి ఇంకా ఇంకా వెర్రి వెంగళప్పని చేసే ప్రయత్నాలు చేయకు. సీత, ముందు దాన్ని బయటికి నెట్టవే. ఏయ్ పద. హారతిని టచ్ చేస్తే మాత్రం ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చంపేస్తావా? అది ఇంకాసేపు అలాగే నిలబడితే దాంతో కాదురా, రఘురాంతో మెడబట్టి బయటకు గంటిస్తా. చిచి, ఏళ్లు రాగానే సరిపోదు. కాస్తైనా మంచి చెడు లేని మనుషులు. నీకు సాయం చేయడం ఎలాగూ రాదు, చేసిన వాళ్ళని అర్థం చేసుకోవడమూ రాదు.
పిఠాపురం అని ఓ గొప్పలు చెప్పుకోవడం తప్ప కాస్తైనా కనికరం అంటే తెలియని మీకన్నా ఫుట్పాత్ మీద ఉన్న వాళ్లే నయం. ఏం కూసావే నువ్వు? నీ అరుపులు కేకలు నీ మొగుడి మీద, కొడుకు కోడళ్ల మీద, మనవడు మనవరాళ్ల మీద ప్రదర్శించు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇంత అవమానం చేసి పంపుతున్నందుకు ఇంతకింత అనుభవిస్తారు. పోవే. నీ శాపనార్థాలకి నా పని చేయని కాలి గోరు కూడా ఊడదు. రఘురామ్ వెళ్ళరా. మరి అంత స్పీడ్ అవ్వకండి. నువ్వేం శ్రమ పడాల్సిన అవసరం లేదు. బుద్ధి జ్ఞానం మీకు లేకపోయినా పరువు మర్యాదలు నాకున్నాయి. చాలా థ్యాంక్స్ సాకేత్, చాలా థ్యాంక్స్. బాగా బాగా బుద్ధొచ్చేలా చేశారు. అయినా నాకేం బాధ లేదు, కానీ నిన్ను చూస్తుంటే బాధేస్తుంది. ఇలాంటి క్రూయల్ మనుషుల మధ్య బతికే నీ మీద జాలేస్తుంది. ఐ పిటి యు సాకేత్. ఏం మనుషులు మీరు? హెల్ప్ చేసిందని చెప్పినా అంతా ఇన్సల్ట్ చేసి పంపిస్తారా? వీడికి మిరపకాయల పొగేసి పట్టిన దెయ్యం దించితే గాని మళ్ళీ ఆ ఇంటికి వెళ్లకుండా ఉండడు. పొగ వేయాల్సింది సాకేత్కి కాదమ్మగారు. ఊపిరాడినంత పొగ వాళ్లకేసి ముందు ఊరు నుంచే వాళ్ళని పంపించేయాలి. ఇది ఒంటరిగా సాకేతిని ఇంటి దగ్గర దించొస్తానని వెళ్ళింది. అక్కడ మంగమ్మ ఏమందో ఇదేమంటుందో అర్థం కావడం లేదు. వెళ్ళి కూడా చాలాసేపైంది, ఇంకా రాలేదు. మేం పడ్డ శ్రమకి ఫలితం దక్కుతుందో వికటిస్తుందో అర్థం కావడం లేదు. మా చేతులకు వచ్చేసింది అనుకున్నంతలోనే అంతా రివర్స్ అయిపోతుంది. తిరిగి మంగమ్మదే పైచేయి అవుతుంది. ఈసారైనా అతను మేము పెద్ద ప్రమాదం నుంచి రక్షించామన్న అభిప్రాయానికి వస్తే ఇంకా మా మీద అభిమానం పెరుగుతుంది. ఆ మంగకు దూరమై మాకు దగ్గర అవుతాడు. అన్నయ్యో వదినా, అయ్యయ్యో రావాలి 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 రావాలి. ఏమిట్రా, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? అమ్మో అమ్మో, ఏమైంది రాధాకృష్ణ? ఏం కావటం ఏంటి వదినా? పెద్ద ఘోరం జరిగిపోయింది. అసలు ఏం జరిగిందయ్యా? చెప్పాను కదా వదినా, ఘోరం జరిగిపోయిందని. రేయ్, విషయం చెప్పకుండా ఘోరం ఘోరం అంటావేంట్రా? ఏం జరిగిందో చెప్పు. చెప్పాలంటే హడావుడిగా పరిగెత్తుకొచ్చా, కానీ ఎలా చెప్పాలో తెలియట్లా. టెన్షన్ పెట్టకుండా అసలు విషయం చెప్పవయ్యా. ఘోరం ఘోరం అని నువ్వు అంటుంటే నా గుండె దడదళ్ళాడుతోంది. చెప్పాలనే ఉందొద్దునా, కానీ మాట తడబడి మంచి నీళ్ళు. శకుంతల, నీళ్లు తీసుకురా. సరే అక్క. అమ్మో వదిలోయ్. తీసుకో. చెబుతా గానీ కాస్త మీరు బెంబేలు కడకుండా జాగ్రత్తగా అయినండి. నేను మార్కెట్ యార్డ్ దాకా వెళ్ళొద్దామని అటు వెళ్తున్నా.
దారిలో సాకేత్ కారు చాలా స్పీడ్ గా రోడ్డుకి అడ్డదండిగా నడుపుతూ కనిపించాడు. ఏంటబ్బా సాకేత్ ఇట్టా నడుపుతాడు అనుకునే లోపం అట తల తిప్పి చూశాను అంతే. 2 పర్లాంగుల అవతల టపీమని బ్రేక్ అయ్యమని పడింది. శబ్దమైన పడింది. జనం గుమికూడిపోయారు. నా గుండె ఆగిపోయింది. తెప్పరిల్లాక పరిగెత్తానా, అప్పటికే పోలీసులు రావటం, సాకేత్ని తీసుకుపోవటం అంతా అయిపోయింది వదినా. దగ్గరికి వెళ్ళి విచారించా. పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయిందని, సాకేత్ కాలు ఇరిగిపోయిందని చెప్పారు వదినా. అయ్యో 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 అయ్యో, అల్లుడు గారి కాలు విరిగిపోయిందా? అసలు ఇంకేం జరుగుంటుందో, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో. ఇంకా నిలబడి చూస్తారేంటండి? పదండి వెళ్దాం. పదండి. ఏయ్ ఆగవే, ఎక్కడికి? ఏంటి ఇప్పుడు వెళ్ళొద్దంటారా? వెళ్ళొద్దనడం కాదు, ఇప్పుడు ఎక్కడికని వెళ్తావు? సీతమ్మ దారికి. ఏ హాస్పిటల్? యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి వెళ్దాం. అక్కడ ఎవరూ లేరని నువ్వే కదరా చెప్పావు. ఎవరు లేరు కదా. సావిత్రి, ముందు ఫోన్ చేసి వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారో కనుక్కో. ఆవిడకి ఫోన్ చేస్తే అంతా మీ వల్లే అని తిడుతుందండి. ఆవిడేంటి ఆవిడ? స్వర్ణకు ఫోన్ చేయి. అది పుట్టాడు దుఃఖంలో ఉంటుంది. నిజంగా యాక్సిడెంట్ జరిగిందంటావా అక్క? ఆ హారతి బావని రక్షించి తీసుకొచ్చిందంటావా? నువ్వొక పిచ్చిదానివి. యాక్సిడెంట్ జరిగితే సాకేత్ అలా ఎలా ఉంటాడే? చిన్న దెబ్బైనా తగలాలి కదా. యాక్సిడెంట్ చేసింది సాకేత్ అయితే అవతలి వాళ్ళకు దెబ్బలు తగులుతాయి, కానీ సాకేత్కి ఎందుకు తగులుతాయి? అందుకేగా 5 లక్షలు ఇచ్చాం, రక్షించామని చెప్పింది. నాకు ఆ మాటలేవి అంత నమ్మశక్యం కావట్లేదు. సీత, ఆ వివరాలు నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తా. ఈ మధ్యలో మన కాన్సంట్రేషన్ ఆ పేపర్స్ మీదే ఉంచాలి. అమ్మయ్యా, వచ్చేసావా? ఇంకా రాలేదేమిటని భయపడుతున్నాను. భయం దేనికి భాగి? ఆ మంగమ్మ సంగతి నీకు తెలియదే. ఒంటరిగా పులిబోన్లోకి వెళ్ళావు. ఏమందో ఏం జరుగుతుందోనని నా భయం నాది. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ఈసారి మన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది భాగి. అటు చిన్న దెబ్బని పెద్దగా చేసి సాకేత్ని భయపెట్టాం. మనమే రక్షించామనే ఇంప్రెషన్ సంపాదించుకున్నాం. ఇంటికి తీసుకెళ్లి వేయాల్సిన మంత్రం వేసి అతని దృష్టిలో వాళ్ళు తప్పుడు మనుషులు, మనం త్యాగధనులమన్న మంత్రం వేశాను. ఏమన్నాడు? నా మీద సాకేత్కి సింపతి వచ్చేలా నటించా. ఫుల్గా ఇంప్రెస్ అయిపోయాడు. ఇక ప్రతి క్షణం హారతి హారతి అని కలవరించటమే. కబురు పెడితే వచ్చి మన ముందు వాలిపోతాడు. హారతి అంటే అతని దృష్టిలో హారతి కర్పూరం. తను కాలి వెలుగుని పంచే గొప్ప త్యాగ గుణం కల అమ్మాయి. సూపర్ సక్సెస్ భాగి. డెఫినెట్ గా ఆ మంగమ్మకి త్వరలోనే చెక్ పెట్టొచ్చు. సాకేత్ ఇప్పుడు మన గ్రిప్ లోకి వచ్చేసినట్టే. సాకేత్ను విడిపించకుండా
నేను ఈ స్టేషన్ దాటి రాను. ఇదిగోండి 5 లక్షల చెక్కు. యాభై లక్షలైనా ఇస్తాను భాగి. నా సాకేత్కి ఎలాంటి రిస్క్ ఉండకూడదు. చాలా థ్యాంక్స్ సాకేత్, చాలా థ్యాంక్స్. బాగా బాగా బుద్ధొచ్చేలా చేశారు. అయినా నాకేం బాధ లేదు, కానీ నిన్ను చూస్తుంటే బాధేస్తుంది. హారతి చాలా హర్ట్ అయి ఉంటుంది. అందుకే పాపం ఏడుస్తూ వెళ్ళింది. వీళ్ల మీదే కాదు, నా మీద అసహ్యం వేసుంటుంది. పలకరిద్దామంటేనే భయంగా ఉంది. కానీ మాట్లాడి సారీ చెప్పకపోతే నేనెప్పటికీ హారతి దృష్టిలో చెడ్డవాడిగా, కృతజ్ఞత లేనివాడిగా మిగిలిపోతాను. క్షమించరాని నేరం చేసిన వాడిగా ఉండిపోతాను. ఇప్పుడు ఆలోచించి ఆలస్యం చేస్తే, వెనక ముందాడుతూ కూర్చుంటే నాకు సారీ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వదు. సారీ అనే లోపే ఫోన్ కట్ చేస్తుంది. ఎదురుపడితే చెంప చెళ్ళుమనిపిస్తుంది. తన అభిమానానికి అవమానం మిగిలింది. తన సహనానికి వెక్కిరింపు దక్కింది. సీతకు ఫోన్ చేస్తానుండు. చేయనయా. హలో అమ్మా సీత, సాకేత్కి యాక్సిడెంట్ జరిగిందంట కదా, ఎలా ఉందమ్మా? ఏ హాస్పిటల్లో ఉన్నారు? మీకెవరు చెప్పారు? రాధాకృష్ణ వచ్చి చెప్పాడు. నేను అమ్మ బయలుదేరదామని నీకు ఫోన్ చేశా. నాన్న, యాక్సిడెంట్ జరిగింది నిజమే, కానీ సాకేత్కేమీ కాలేదు. సాకేత్ కారు వేరెవరికూ తగిలిందంట. అమ్మా సీత, ఎక్కడున్నారమ్మా? అమ్మా, యాక్సిడెంట్ సాకేత్కి కాలేదు, కారు కతనికి తగిలింది. అతనికి కాలు ఫ్రాక్చర్ అయిందట. అంతే, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మీరిక్కడికి రావాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదు. ఏమ్మా, నువ్వు చెప్పేదంతా నిజమేనంటావా? అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? యాక్సిడెంట్ అయితే దాస్తామా? సరే, నువ్వు చెప్పిన తర్వాత కంగారు పడాల్సినంత పనే ఉంది, చెప్పు. ఎరా రాధాకృష్ణ, ఏంటన్నయ్యా? యాక్సిడెంటు కాలు తుక్కు అన్నావు. కాలు విరిగింది ఎవరికోనట, సాకేత్కు కాదు. సాకేత్కి కాదా? అమ్మో, అల్లుడి గారికి యాక్సిడెంట్ అయిందని, స్వర్ణ బతుకు ఏమవుతుందని ఒక్క చన గుండె ఆగిపోయినంత పనేదోదిరా. పోనీలే, అల్లుడి గారు బాగున్నారు కదా. అమ్మయ్యా, భగవంతుడు ఉన్నాడు. సావిత్రి, నువ్వేం కంగారు పడకు. మీరు వెళ్ళి లోపల పని చూసుకోండి. వెళ్ళండి. ఈ యాక్సిడెంట్ మనకు వర్కౌట్ అవుద్ది అనుకుంటే ఎట్ట జరిగింది ఏంటబ్బా? అదే మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. సరే, లాగలేస్తుంది. కిచెన్లోకి వెళ్ళి శకుంతల అతనే. మాట్లాడు. దేనికి ఫోన్ చేసావు? వాళ్ళు అనవసరం ఏమన్నా మిగిలిపోతే అనడానికా? ఏదన్నా అడగాల్సిన ఉన్నాయా? అను, మీ కసి తీర తిట్టండి. మీరేమన్నా మేం పడుండేవాళ్ళం కదా. మందు బలం ఉందనేగా. మేమంటే అంత లెక్కలేని తను, మగదిక్కు లేదనే కదా మీ ధైర్యం. అయ్యో హారతి, జరిగిన దానికి చాలా ఫీల్ అయ్యే సారీ చెప్దామని ఫోన్ చేశాను. అలాంటిది నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఎలా? అసలు మీరు ఎవరికి అర్థమవుతారు కనుక మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి?